వికారాబాద్ జిల్లా థరూర్ మండలం దోర్నాల్ గ్రామంలో ఫీడ్కు చెందిన వాహనాలను గ్రామస్తులు అడ్డగించారు. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్వాసనతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. కంపెనీని శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2016లో కోళ్ల దానా పేరుతో అనుమతి పొంది పశు కళేబరాలతో నూనె పదార్థాలు తయారు చేస్తున్నారని, గతంలో ధర్నాలు చేసినా ఫలితం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నచ్చజెప్పడానికి ప్రయత్నించగా ధర్నా విరమణకు సస్యమేర అన్నారు. అయితే బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ శేఖర్ గ్రామస్తులతో మాట్లాడి ఫ్యాక్టరీపై ఆరా తీశారు. ఫ్యాక్టరీపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. వికారాబాద్ ఆర్డీఓ వాస్తు చంద్ర మాట్లాడుతూ ఫ్యాక్టరీపై దర్యాప్తు చేసి తక్షణమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దారూర్ మండలం దోర్నాల గ్రామంలో మరియా ఫీడ్స్ అని పౌల్ట్రీ ఫీడ్స్ కోసం పర్మిషన్ తీసుకొని, ఇండస్ట్రియల్ పర్మిషన్ తీసుకొని జంతువుల యొక్క కళేబరాల బుక్కలు, తర్వాత మాంసం తీసుకొచ్చి లారీలో దాదాపు ఒక 12 లారీలు ఈరోజు ఇక్కడ ఉండే గ్రామస్తులు పట్టుకున్నారు. సీజ్ చేసినా కూడా మళ్ళీ ఇల్లీగల్ గా మరి అధికారులకి మరి పై వాళ్ళకి ఎవరికో డబ్బులు ఇచ్చి లంచాలు తీసుకొని మరి చట్టానికి వ్యతిరేకంగా, రూల్స్ కి వ్యతిరేకంగా, ప్రజల యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా, గ్రామ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా మరి ఇల్లీగల్ గా మరి దౌర్జన్యంతో ఇక్కడ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. వచ్చే డిఎస్పీ కావచ్చు, మరి ఆర్డీఓ కావచ్చు, వాళ్ళు కూడా ప్రజలను సమర్థిస్తున్నారు. మరి అందరు సమర్థిస్తున్నారు, సమస్యను అందరు గుర్తించారు, అయినా కూడా పరిష్కారం లేదు. బండ్లు ఏవి బుక్కల బండ్లు వస్తున్నాయి, దానికి పట్టుకొని మేము ఊర్లకు తెచ్చినాం. ఎందుకంటే అధికారులు వస్తున్నారు, పొల్యూషన్ బోర్డు, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ అన్నీ వస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు, కాదు ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి వాసన రాకొచ్చిందని క్లీన్ చిట్ ఇస్తున్నారు. వాళ్ళకు ఎటువంటి క్లీన్ చిట్ ఇచ్చి चला लो बोल के बोल रहे। हम लोग क्या चाह रहे बोले तो पोल्यूशन डिपार्टमेंट आंदो, पोल्यूशन डिपार्टमेंट आए बाद आके देखेंगे, वो सैंपल लेके जान दे, फिर जाके बोलेंगे कि अब सही है, वो आ रही नहीं आ रही बोल के जब क्लैरिफिकेशन मिलता हमारे को. దానికి వాళ్ళేమో డివియేట్ చేస్తున్న నామ్స్ ఉంటే తప్పకుండా డివియేషన్ చేయడం కానీ, ఏమన్నా పర్మిషన్స్ లేకుండా కానీ ఏమైనా నడిపిస్తుంటే కానీ చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. చాలా రోజుల నుంచి కూడా నడుస్తుందనే సమాచారం సార్. వాళ్ళంటూ చాలా రోజులు నడుస్తుంది, కానీ మాకు నిన్న నోటీసులు రావడం వల్లనే కొన్ని డీసీఎం గ్రామస్తులు ఈరోజు కలిసి 2 డీసీఎంలు ఆపిల్లని తెలిసింది. ఇదే విషయంలో స్థానిక తహసీల్దార్ గారు, డిఎస్పీ గారు, నేను కూడా ఉదయం నుంచి ఉన్నాము. ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ప్రాబ్లం లేకుండా రిసాల్వ్ చేస్తాం.